మహాశివరాత్రి పండుగ పురాణ పరంగా ఎంతో విశిష్టమైనది. శివపురాణం ప్రకారం ఈ పవిత్ర దినాన పరమశివుడు కోటి సూర్యుల ప్రకాశంతో కూడిన జ్యోతిర్లింగంగా ఆవిర్భవించగా అదే రోజున శివపార్వతుల కళ్యాణం కూడా జరిగిందని భక్తుల నమ్మకం. లోక కళ్యాణం కోసం శివుడు హలాహలాన్ని సేవించి నీలకంఠుడిగా అవతరించిన ఈ రాత్రి భక్తులు రోజంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేస్తూ శివనామస్మరణలో గడుపుతారు. లింగోద్భవ కాలంలో చేసే అభిషేకాలు, మారేడు దళాలతో చేసే బిల్వర్చన పాపాలను హరించి మోక్షాన్ని ప్రసాదిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ప్రకృతి పరంగా కూడా ఈ రోజున గ్రహాల స్థితి మానవులో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంచేందుకు ఎంతో అనుకూలంగా ఉంటుందని ఈషా ఫౌండేషన్ వంటి ఆధ్యాత్మిక వేదికలు వివరిస్తున్నాయి. ఇక మహాశివరాత్రి పర్వదినాన శివార్చనలో మారేడు దళాలకు అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. శివపురాణం ప్రకారం మారేడు దళం లేనిదే శివపూజ సంపూర్ణం కాదు. ఒక మారేడు దళంలో ఉండే 3 ఆకులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు చిహ్నంగా భావిస్తారు. అలాగే ఇవి శివుని 3 కళ్ళు, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఆయన ఆయుధమైన త్రిశూలానికి సంకేతాలు. ఏక బిల్వం శివార్పణం అంటే ఒక మారేడు దళాన్ని భక్తితో సమర్పించిన 3 జన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. లక్ష్మీదేవి తపస్సుకు మెచ్చి శివుడు ఈ వృక్షాన్ని సృష్టించాడని, అందుకే దీనిని శ్రీఫలం అని కూడా అంటారని పురాణాలు చెబుతున్నాయి. మారేడు చెట్టు కింద నివసించడం కాశీ క్షేత్రంలో ఉండడంతో సమానమని భావిస్తారు. మారేడు ఆకులకు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించే గుణం ఉంది. అందుకే శివలింగంపై వీటిని ఉంచడం వల్ల అభిషేకానంతరం లింగాన్ని చల్లబరుస్తాయని చెబుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.